హలో అండి, రేషస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మెంతి కూరతో పచ్చడి తయారు చేస్తున్నానండి. ఒక టమోటా వేసి మెంతి టమోటా పచ్చడి తయారీ విధానం చూపిస్తాను. ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి వేయించుకుందాం. వేగింది కదండి, ఒక 2 ఎండుమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి బాగా వేయించుకుందాం. ఇది వేగాక 1 స్పూన్ నువ్వులు వేసి వేయించుకుందాం. నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం అన్నీ కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న మెంతి కూర వేసుకుందాం. కూర ఆయిల్లో బాగా వేగాలండి, అప్పుడు చేదు లేకుండా వేగిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి బాగా చల్లారనిద్దాం. మిక్సీ జార్లో వేసాం కదండి, ఇది బాగా చల్లారనిద్దాం. ఇది చల్లారేలోపు ఒక టమోటో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే చింతపండు కొంచెం వేసానండి, చాలా చిన్నగా అన్నమాట టేస్ట్ కోసం. ఈ రెండు బాగా వేగిందండి. ఆయిల్ పైకి వచ్చింది కదా, చాలా స్మూత్గా అయిందనమాట. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసి అన్నీ కలిపి మిక్సీ పట్టులో ఒలిచినవి 4 వెల్లుల్లి వేస్తున్నానండి, పచ్చివి. ఇలా వేసుకుని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు వేసుకుందాం. తాలింపుకు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి తాలింపు వేసుకుందాం. చిటికుడు ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. మెంతి టమాటా పచ్చడి రెడీ అయిందండి. వేడి వేడి అన్నంలో, దోశల్లో, ఇడ్లీలో, ఎందులోకైనా ఎంతో టేస్టీగా ఉండే అద్దురిపోయే రుచితో మన మెంతి టమాటా పచ్చడి ఫ్రమ్ రేషాస్ కిచెన్. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫ్రమ్ రేషాస్ కిచెన్.